అయ్యేదాకా నడువు. జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోరిన జగన్ కలసిరా ఉరికిరా అగ్నిగంగా తరంగాలుగా పొంగిరా.
ఒక్క నెల ఎలక్షన్లుంటే ఇప్పటికిప్పుడు 2,000 రూపాయలైన ఆయన ప్రకటిస్తే మీరెవరైనా నమ్మటానికి సిద్ధంగా ఉన్నారా? అదేవిధంగా గత 2014 ఎలక్షన్లో 650 హామీలు ఇచ్చినటువంటి ఈ పెద్ద మనిషి ఏ ఒక్కటైనా అమలు చేయగలిగాడా? రైతుల రుణమాఫీ 85,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా డ్వాక్రా రుణమాఫీలు 23,000 కోట్ల రూపాయలు, మొత్తం కూడా 1,00,000 కోట్ల రూపాయలు దాటిపోతే రాష్ట్ర బడ్జెటే 1,00,000 కోట్లు ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో అప్పు తెస్తాడు. ఏంటంటే రుణమాఫీ కోసమట 1,25,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఎవరికి పెట్టాడు? ఏ ఒక్క రైతుకైనా మేలు జరిగిందా? వాళ్ళ కొడుకు చెప్తాడు, అసలు కంటే ఘనుడు ఆసంట మల్లన్న అని ఒక సామెత ఉంది. ఈయనకంటే అబద్ధాల్లో ఆయన ఆరితేరిపోయాడు లోకేష్ నాయుడు. ఆయన చెప్తాడు, అనంతపురం జిల్లాలో మేము రెయిన్ గన్స్తో తుఫాన్లు ఇచ్చేసి అక్కడ పెద్ద వర్షాలు కురిపించి ప్రతి ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా చేసినటువంటి ఘనత మాకు దక్కిందని చెప్తాడు. నేను అడుగుతున్నాను రైతుల్ని, ఏ ఒక్క ఎకరమైనా సరే సక్రమంగా పండిందా? రాయలసీమ జిల్లాల్లో వర్షం తక్కువైనటువంటి ఈ ప్రాంతంలో మరి పూర్తిగా నష్టపోయినటువంటి రైతులు వలసపోతూ ఉంటే ఇక్కడట రెయిన్ గన్లతో వర్షాలు కురిపించి పంటలు పండించారట. ఈ విధంగా అబద్ధాలు చెప్పుకుంటూ తండ్రి కొడుకులు 6.5 లక్షల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని ఈరోజు మనం చెప్తున్నటువంటిది కాదు, అనేకమైనటువంటి క్రైమ్ బ్రాంచెస్ సంబంధించినటువంటి నిఘా సంస్థలకు సంబంధించి అదేవిధంగా ఆడిట్ సంబంధించినటువంటి లెక్కల్లో కూడా మొత్తం కాగ్ రిపోర్టు ప్రకారంగా దాదాపుగా వీళ్ళు కట్టినటువంటి ఈ పురుషోత్తంపట్నంలో జరుగుతున్న అవినీతి, లేకపోతే పట్టిసీమలో జరిగిన 350 కోట్ల అవినీతి, చెట్టు నీరు కార్యక్రమంలో జరిగినటువంటి 100 కోట్ల అవినీతి, తర్వాత యువజనులకు ఇవ్వాల్సినటువంటి 1 రూపాయి కూడా ఇవ్వకుండా ఇప్పటికిప్పుడు నిరుద్యోగ యువతకు 1000 రూపాయలు ఏది ఎలక్షన్ ముందు ప్రకటించి ఓట్ల కోసం నాటకం ఆడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు విధానాలన్నింటినీ కూడా కాగు ఎంత తప్పుపట్టిందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితి కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ అమ్మాయిలు అన్నీ కూడా శంకుస్థాపనలు ఈ ఎలక్షన్ ముందు చేసుకుంటా పోతా ఉన్నారు. అందువలన మోసాలకు పుట్టిళ్ళైనటువంటి చంద్రబాబు నాయుడు దగాకోరు విధానాలతో రాష్ట్ర ప్రజల్ని మరొకసారి మోసం చేయటానికి ఈ ఎలక్షన్స్ ముందు చిత్తశుద్ధితో నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి మరి పాదయాత్ర చేసి అన్ని జిల్లాల్లో కూడా పేదవాళ్ళ సమస్యలు తెలుసుకొని బీసీ వర్గాలు, ఎస్సీ వర్గాలు, ఎస్టీ వర్గాలు, మైనార్టీ వర్గాలు ఇలా అందరి సమస్యలన్నిటినీ కూడా తెలుసుకొని వాటికి అనుకూలంగా నవరత్నాలు ఆయన తయారు చేసుకుంటే ఆ నవరత్నాలను కాపీ చేస్తూ కాపీ కొట్టేవాళ్ళని ఏం చేస్తాడు ప్రిన్సిపాలు? డిబార్ చేస్తాడు. అలాగే ఈ వచ్చే ఎలక్షన్లో కూడా ఈ చంద్రబాబు నాయుడు అనే కాపీ కొట్టే విద్యార్థిని ఓటర్లందరూ కూడా డిబార్ చేయాల్సిందిగా నేను ప్రజలను కోరుతా ఉన్నాను. నేను సిగ్గు లేదు, 40 ఏళ్ళ అబ్బాయి, 40 ఏళ్ళ నీకు సీనియారిటీ అంటావు, ఆ అబ్బాయి ముందు నువ్వు ఈ విధంగా అతన్ని కాపీ కొట్టుకుంటా బ్రతుకుతుంటే అందరూ జాతీయ మీడియా అంతా నవ్వుతా ఉంది నీ ముఖం చూసి. ఈరోజు ప్రతిదానికి ప్రత్యేక హోదా వద్దు వద్దు అన్నాడు, ప్రత్యేక హోదా అంటే జైల్లో పెడతానన్నాడు, ప్రత్యేక హోదా అంటే పీడీ యాక్ట్ క్రింద అరెస్ట్ చేయిస్తామన్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అతను నిరంతరం ప్రత్యేక హోదా కావాలని పోరాటం చేస్తూ అదేవిధంగా తన ఎంపీల్ని అందరినీ 8 మంది ఎంపీల్ని కూడా రిజైన్ చేయించినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే రాష్ట్రంలో దక్కితే సిగ్గు లేక చివరి దాకా కూడా
మా వాళ్ళు పోట్లాడుతున్నారంటూ పిచ్చి వేషాలన్నీ వేసుకొని అడుక్కు తినే వేషాలు వేసుకొని అసలు పార్లమెంటు బయట వీళ్ళ ఎంపీ శివప్రసాద్ వాళ్ళని చూస్తుంటే మీడియా అంతా కూడా నవ్వుతా ఉన్నారు. ఇట్లాంటి పిచ్చి వేషాలు డ్రామా వేషాలు వేసేవాళ్ళ తెలుగుదేశం పార్టీ ఎంపీలని. నిజానికి పౌరుషానికి నిజాయితీకి సిద్ధాంతానికి కట్టుబడ్డ మన ఎంపీలు, అందులో మన మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఇలాంటి మహానుభావులు వీళ్ళంతా కూడా రిజైన్ చేసి మరీ కూడా సంవత్సరంన్నర ముందే చిత్తశుద్ధిని వాళ్ళు ప్రకటించుకుంటే వీళ్ళు మాత్రం నాటకాలు, రోజొక వేషం, రోజు బుర్రకథ వేషం, ఇంకో రోజు హరికథ వేషం, ఇంకో రోజేమో పిచ్చోడేషం, ఇంకో రోజేమో అటు ఆడో ఇటు మగా కాని వేషం. ఇదే వీళ్ళు తెలుగుదేశం పార్టీలు ఎంపీలు చేసేటువంటి డ్రామాలు. జనం అంతా అసలు ఢిల్లీ మీడియా అంటారట, వీళ్ళెవరు నిజంగా ఎంపీలేనా లేకపోతే ఆ గ్యాంగ్ని ఏమైనా పట్టుకొచ్చారా అని అడిగారట ఒకరోజు. ఇంతకంటే పరువు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. ఈయనంట పోరాడుతున్నాడట. ఈయన పోరాడేవాడైతే పాపం మమతా బెనర్జీ అక్కడ కలకత్తాలో మీటింగ్ ఏర్పాటు చేస్తే ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని కాచుకొని ఉంటాడు ఇక్కడ. ఎందుకంటే ఈయనకి జరిగేదేమి లేదు, అక్కడ మర్యాదలు ఏముండవు, కానీ వాళ్ళు పిలవాలి. సరే పోయాడు. నిన్నటి దాకా మీరు చెప్పండి ఒక్క మాట, తెలుగుదేశం పార్టీ అనేది కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీని తీసుకుపోయి ఈరోజు మోడీ నీకు వ్యతిరేకమయ్యేసరికి మళ్ళీ రాహుల్ గాంధీతో చేయగలపడానికి ఆయన కాళ్ళ దగ్గర ఈ పార్టీ పరువును పెట్టిన రోజు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎన్టీఆర్లో రోషం ఇంత ఉంటే ఈ నాయకుడిని కూడా ఆ విధంగా బజార్ను తోసిపడేసి పార్టీని వీళ్ళు కబ్జా చేసినా కూడా నేను ఆనందపడి ఉండేదాన్ని. కానీ అంతకంటే చేతగాని వాళ్ళు గనుకనే, అసమర్థులు గనుకనే ఆ చంద్రబాబు నాయుడు భజన చేసుకుంటూ వాళ్ళు అట్లా తిరుగుతూ ఉన్నారు. ఏమాత్రం పౌరుషం లేని పార్టీ స్థాపించినటువంటి అధ్యక్షుడిని కూలదోసుకున్న పార్టీ, అధ్యక్షుడిని చంపేసుకున్నటువంటి పార్టీ, ఇంత సిగ్గుమాలినటువంటి వీళ్ళ ద్రోహాన్ని గురించి ఆర్జీవి గారు లక్ష్మీస్ ఎన్టీఆర్లో ఇవన్నీ కూడా చూపించబోతా ఉన్నారు మనకి. ఇంత సిగ్గుమాలిన పార్టీ, కన్న తండ్రిని ఆ విధంగా చంపుకొని ఆనందపడే వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి చెప్తారు ఒక మాట, ఒక కేసు కోర్టులోకి వచ్చిందట జడ్జి గారి ముందు. సరే వీడేం తప్పు చేశాడంటే వీడు తండ్రిని చంపాడని చెప్పి పోలీసులు చెప్పారట. అప్పుడు ఏమయ్యా నువ్వు ఎందుకు చేశావు ఇంత దుర్మార్గమైన పని, కనుక నీకు శిక్ష బాగా వెయ్యాలి అని అంటే వాడు అంటాడట, అయ్యా తండ్రి లేనివాడిని జైదలిచి నన్ను వదిలిపెట్టండి అయ్యా అంటాడంట. వాడు తండ్రిని చంపి వచ్చాడు, మళ్ళీ తండ్రి లేనాడిని నన్ను వదిలిపెట్టండి అయ్యా అంటాడు. ఇట్లాగుంది చంద్రబాబు నాయుడు నీతి అనేది. చెప్పులేసి అవమానం చేశారు. ఆయన చివర్లు తిట్టాడు, ఇలాంటి నీచుడిని ఈ వ్యవస్థలో ఉండనియొద్దు అని చెప్పి ఎన్టీఆర్ గారు చెప్పిన మాట నిజమైన ఎన్టీఆర్ అభిమానులు వింటే కొంచెమైనా పౌరుషం తెచ్చుకోండి. మీ అన్నకు ద్రోహం చేసిన వ్యక్తిని ఇంకా అదే పార్టీలో అధ్యక్షుడిగా కొనసాగిస్తూ ఆ పార్టీకి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటం అంటే ఇంత నీచమైనటువంటి నిజమైన ఎన్టీఆర్ అభిమానులు అయితే అలా చేయరని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను అందువలన ఈరోజు నీతికి నిజాయితీకి ఈ కుటుంబంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ప్రతి పేదవాడి గుండెల్లో వెలిగించిన ఒక దీపం గుర్తొస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే ప్రతి పేద విద్యార్థి చదువుకున్న చదువులో గుర్తొస్తాడు, ఆయన గుండె ఆపరేషన్లో గుర్తొస్తాడు, ప్రతి రైతు హృదయంలో గుర్తొస్తాడు, ప్రతి కుటుంబానికి మేలు చేసిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కడుపున పులి కడుపున పులే పుడుతుందన్న సామెతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్ర పరువు నిలబడుతుందంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలన్నీ అమలు జరగాలి అంటే రాయలసీమలో పెండింగ్లో ఉండే ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి కావాలి అంటే, అనుకున్న విధంగా రైతుకు న్యాయం జరగాలి అంటే, డ్వాక్రా మహిళలకు న్యాయం జరగాలి అంటే, అదేవిధంగా నిరుద్యోగ యువతకు న్యాయం జరగాలి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వచ్చినప్పుడు మాత్రమే. ప్రజల్లో ఉండే అంటే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా,
జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలా, చంద్రబాబు నాయుడిని ఇంటికి పంపించాలనే ఆతృత ప్రతి ఒక్కరిలో కనబడుతుంది అనేది మనకిప్పుడు అర్థమైంది వింజమూరు పట్టణంలో. ఈరోజు ఈ జన సమూహం ఎక్కడా ఎప్పుడు చూడనటువంటి జనాలు వచ్చి కొండారెడ్డి మన పార్టీలో తెలుగుదేశం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరే సందర్భాన్ని అందరూ కూడా మద్దతు పలికినందుకు అందరికి కూడా ప్రతి వ్యక్తికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి అంతో ఇంతో మేలు జరిగింది తప్ప నష్టం ఎక్కడ జరగల. ఆయన పరిపాలనే మహానుభావుడు ముఖ్యమంత్రి కాగానే ఆయన చేసినటువంటి గొప్ప సంస్కరణలు మీ అందరికి కూడా తెలుసు. ఆరోగ్యశ్రీ, ఆయన హయాంలో గుండి కోతలు కోసి ప్రాణాలు రక్షించినటువంటి వాళ్ళు వేల కొద్ది ఉన్నారు. ఆరోగ్యాన్ని చూపించి ప్రాణ నష్టం జరగకుండా ప్రాణదానం చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చెప్పినయే కాకుండా చెప్పనివి కూడా సంస్కరణలు చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పిల్లలకి చదువు కొరకు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టింది మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ముస్లింలకి 4% ఇచ్చింది మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రైతాంగాన్ని ఆదుకున్నది మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రుణమాఫీ చేసి ఆ కులము ఈ పార్టీ ఆ పార్టీ, ఈ కులము ఆ కులం అనేది లేకుండా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందేటట్టు పరిపాలన చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో రుణాలు మాఫీ అయితే 70-80% తెలుగుదేశం సోదరులే బెనిఫిట్ అయినారు. ఇది అందరికీ తెలుసు. అంతకుముందు 9 సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలించిన సందర్భంగా లెక్క లేకుండా లోన్లు తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తులు తెలుగుదేశం సోదరులు. లోన్లు తీసుకున్నదే తీసుకొని దొంగ లెక్కలు చూపించి రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన మాఫీ చేస్తే ఎక్కువ మోతాదు పోయింది వాళ్ళకే, మనోళ్ళకి ఎవరికి కూడా పోలా. అలాంటి పరిపాలన అందించాడు. భూ పంపిణీ చేస్తే అందరికీ న్యాయం జరిగేటట్టు భూమి పంపిణీ చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ కులంలా ఈ కులం లేదు, ఆ కులం లేదు ఈ కులం లేదు, ఆ పార్టీలే ఈ పార్టీలా ప్రతి పార్టీ వాళ్ళకి ప్రతి కులస్తులకి భూ పంపిణీ వాళ్ళ అర్హులైతే వాళ్ళకు భూమి చెందేటట్టు చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు పరిపాలన చూస్తే రాజశేఖర రెడ్డి గారి పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది. ఆయన తేడా లేకుండా పరిపాలించాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలంతా నా వాళ్లే, నేను అందరినీ సమానంగా చూడాలా, సమాన భావంతో చూస్తేనే ప్రజలు నన్ను నచ్చుతారు మెచ్చుతారు అని పరిపాలించిన మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు పరిపాలన అట్లేదు. తెలుగుదేశం పచ్చ చొక్కా వేసుకున్నోడికే ఏదైనా చెందేది. అందులో కూడా మళ్ళా మోసం. కష్టపడి తెలుగుదేశంలో చేసిన వాళ్ళకు కూడా లబ్ధి లేదు. దానిలో ఎవడు హుషారై దొంగ అయితే వాడే దొంగతనం చేస్తూనే ఉన్నాడు. చేసినోడే తెలుగుదేశంలో దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. మీ అందరికి కూడా తెలుసు. ఆనాటికి ఈనాటికి పరిపాలనలో ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి తేడాలో గొప్ప తేడా ఉంది అనేది మీరు అందరూ కూడా గ్రహించారు. ఆనాడు జలయజ్ఞం రాజశేఖర రెడ్డి గారు పెట్టిన జలయజ్ఞం లాగానే మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగు గంగ ప్రాజెక్టును ప్రారంభించి చాలామంది రాయలసీమ వారసులు కూడా దాహం తీర్చినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. మాట మీద నిలబడేటటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. అట్టాటి మహానుభావుడిని ఎన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్నాడు. ఇప్పుడు మళ్ళా
ఎన్టీ రామారావు గారు వ్యతిరేకంగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన ఆయన ప్రజలను పరిపాలించాడో ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీలో చేరి ఎన్టీ రామారావు గారికి ఎక్కడున్నా మనసు క్షోభ చెందేటట్టు మళ్ళీ కాంగ్రెస్తో చేరిన నీచుడు చంద్రబాబు నాయుడు. అంటే ఏ గాలికి ఆ చాప ఎత్తేటటువంటి మాడు, ఏ గాలికి ఆ తూర్పాన్ని ఎత్తుతాడు. మనిషి దగ్గర ఉండేది అంతా మహా విషపూరితమైనటువంటి మనస్తత్వం. అదే కాదు, అతనికి ఎక్కువ ధనదాహం, అధికార దాహం, ఈ రెండు మాత్రం అతని బ్లడ్లో. అతని కొడుకు కూడా ఇంజక్షన్ ఇచ్చినాడు, అదే ఇంజక్షన్. ఒరే ధనదాహము అధికార దాహం కూడా నీకు కూడా ఉండాలని ఆ పుట్టక ముందే ఇచ్చినాడు ఇంజక్షన్. ఆ ఇంజక్షన్ అపాలన్న రామరాజ్యం అది. ఆనాడు ఈయన 9 ఏళ్ళు పరిపాలిస్తే 7 ఏళ్ళు వర్షాలే లేవు, కరువులు వచ్చినాయి. అయితే రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీలు చేస్తే ఈయన వర్షాన్నే మాఫీ చేసేశాడు. మహా గొప్పవాడు ఈయన, మహా గొప్ప నేత. దుర్మార్గమైన మనస్తత్వం, చాలా తప్పుడు మనస్తత్వం, అధికార దాహం, ధనదాహం అనేది అతనికి అదే ఉంది. 600 అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి చెప్పినోటల్లో ఒక్కటి నెరవేర్చలేదు, ఒకటి కూడా నెరవేర్చలేదండి. చెప్పినీగా ఒకటి నెరవేర్చలేదు. రాజశేఖర రెడ్డి గారు చెప్పనివి కూడా నెరవేర్చినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన చనిపోయిన తర్వాత రాష్ట్రాన్ని విభజన చేసి గందరగోళం చేసినటువంటి వ్యక్తుల్లో అటు కాంగ్రెసు ఇటు తెలుగుదేశం వాళ్ళు అనేది కూడా మీ అందరూ కూడా తెలిసిన విషయమే. ఈరోజు రాష్ట్రంలో అస్తవ్యవస్థగా ఉంది, రాష్ట్ర పరిపాలన దుర్మార్గంగా ఉంది. నా పొలము నువ్వు, నీ పొలము నేననేది తెలుగుదేశం వాళ్ళు దోచుకుంటున్నారు. ఆడబట్టిన నీరు చెట్టులో 1000 కోట్లు తినేసినారు. దేనిలో పట్టిన ప్రతి శాఖ పరంగా రూపాయిది 10 రూపాయలు ఎస్టిమేట్ వేసి తినేయటమే, దోచేయటమే తప్ప వేరే పద్ధతే లేదు.